I want veggie rice. എനിക്ക് വെജ് റൈസ് വേണം. Okay. French rice. Biryani. No, veg. ఇదేంది బ్రో ఎట్లుంది నా పోరడు రే వేర్ ఇస్ యువర్ హౌస్ రే Out area. उसका which class you are studying 8th class వాడా రే వాడా అంటే రా అన్నట్లా వాడా మీన్స్ కమ్ కేరళ వస్తుంది నాకు గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అండ్ మన ఈ కన్యాకుమారి టు లేహ్ లదాఖ్ రైడ్లో డే 2 అన్నమాట. నిన్న వచ్చేసి మనం 40 కిలోమీటర్స్ హిచ్ హైకింగ్ చేసినాం అంతే. కన్యాకుమారి టు కొలచ్చల్, ఇప్పుడు నేను ఉన్నది కొలచ్చల్. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను కేరళ వెళ్తా అనమాట. కేరళ వచ్చేసి దూరం ఏం లేదు, దగ్గరలోనే ఉంది. ఒక 30 కిలోమీటర్స్ దూరంలో కేరళ బార్డర్ ఉందన్నమాట. కేరళలో ఎక్కడ ఎంట్రీ తీసుకుంటా అంటే ప్రసల్లా అనే ప్లేస్ దగ్గర ఎంట్రీ తీసుకుందామని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. నాకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక తెలుగు అబ్బాయిగా చేస్తున్నా నేను. అంటే ఎవరు చేయలేదు అని అనుకుంటా. K2K కన్యాకుమారి టు కాశ్మీర్ అవతలకి వెళ్తున్నా నేను. ఫీల్ ప్రౌడ్. అండ్ నేను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మా ఇల్లు నేను బయటికి వెళ్తానో నాకు ఈ కులం మతం ఇవేమి ఉండవు అనమాట. అవన్నీ ఇంటికన్నా పెట్టేస్తా, ఎందుకంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండొద్దు. ఒక టూరిస్ట్కి ఇవన్నీ ఉంటాయన్నమాట, కులం మతం అనేది. ఒక ట్రావెలర్కి ఇవన్నీ ఉండవు. సో ఒక్కసారి రోడ్ ఎక్కినా అంటే అందరు నా వాళ్ళే, అన్ని మతాలు నావే అని అనుకుంటా నేను. లెట్స్ గో బడీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పడవలు తయారు చేస్తున్నారు వీళ్ళు. అక్కడ లోపల ఒకటి తయారవుతుంది. ఇది వచ్చేసి రెడీ అయింది అనుకుంటా, బట్ బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఎలక్షన్స్ కోసం ప్రచారం వచ్చేసి మన సైడ్ ఎట్లుంటుందంటే ఒక టైం వరకు ఆఫ్ చేస్తారు, కానీ ఇక్కడ ఆఫ్ చేయరు. నైట్ 11 అయింది, అది కూడా 11-10 అయింది. ప్రచారం చేస్తూనే ఉండరు, వ్యాన్లకి దాంట్లోకి దీంట్లోకి స్పీకర్స్ చేసుకొని. ఇప్పుడు నేను మీకు ఒక వ్యూ చూపిస్తా, ఎట్లుందో చూడండి. మొత్తం పరిశాన్ అవుతారు మీరు. ఇగో మొత్తం అరటి తోట అన్నమాట. మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో ఒక విశాలమైన అరటి తోట. బాబా అలా తమిళనాడులో అందమైన ప్రదేశాలను చూస్తూ కొత్త జనాలను లిఫ్ట్ అడుగుతూ కేరళ బార్డర్ వరకు వచ్చేసా. థ్యాంక్ యూ. బాయ్.
మనం కిలియూరుకి వచ్చేసినాం. ఇక్కడ చిన్న బస్సులు ఉంటాయి. చిన్న బస్సులు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ఇక్కడ బాగా కొండ ప్రాంతం లాగా ఉంటుంది కదా, భూమి ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది. సో బస్సులు ఎక్కి దిగడానికి బాగా ఇబ్బంది అవుతుందని చిన్న బస్సులు అయితే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, ఈజీగా పికప్ వస్తుంది అనమాట, ఈజీగా కొండలు ఎక్కుతాయి. అట్లా అని చిన్న బస్సులు ఉండాలని అనుకుంటా. ఎగ్ దోశ అంటే దీంట్లో మసాలా వెళ్ళాడు, ఏమీ వెళ్ళాడు. ఏంది బ్రో బతికి ఇట్లా అయింది. ఇదేంది బ్రో ఎట్లుంది? ఫస్ట్ టైం చూడ దోశల సాంబార్. పర్వాలేదు, బాగానే ఉంది. ఈ హోటల్లో వచ్చేసి నేను టిఫిన్ చేసిన. టిఫిన్ వెరైటీగా ఉండే. అయితే ఇక్కడ వీళ్ళు మార్నింగ్ టైంలో కూడా పరోటా తింటారు అండ్ వెజ్ లేకుండా చికెన్ ఉంటుంది ఇక్కడ చట్నీలలో. షాక్, నేను పరేషాన్ అసలు. పొద్దున మనం టిఫిన్స్లో ఏం తింటాం? దోశ, ఇడ్లీ, వడ, పూరి ఇవి తింటాం. వీళ్ళు వచ్చేసి ఇక్కడ మార్నింగ్ పరోటా విత్ చికెన్ ఫ్రై ఇట్లా ఉన్నాయి. ఇక్కడ నాన్ వెజ్ ఉంది. నేను షాక్ అయినా, ఏంది ఇది అని. కొంచెం డిఫరెంట్గా ఉంది. అట్టి పనులు చూసినాయి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ అట్టి పళ్ళ కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. మొత్తం దాదిమా కలర్ ఉంది. అది వచ్చేసి గోల్డ్ విత్ రెడ్. ఏ బనానా అంటారో దాంట్లోని నాకు తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఈ హీట్లో అవసరమా బాలా నీకు అంటే అవును అవసరమే. ఎందుకంటే ఇట్లా నడుచుకుంటా ఈ హీట్లో లద్దాఖ్లో, కాశ్మీర్లో వెళ్ళి మంచిలో ఉంటే బాబా ఎట్లా ఉంటుంది, ఏకదమ్ ఉంటుంది. కొంచెం కావాలంటే కొంచెం కష్టం కావాలి. అతను ఎందుకు ఆరని కొడుతుండ. కొన్ని తప్పవు, కొన్ని కావాలి. కొంచెం ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడాలి. సో నాకు వచ్చేసి ఒక పర్సన్ లిఫ్ట్ ఇచ్చిండు. అప్పనా ऋषिकेश वाला, थैंक यू, बाय. इधर से अभी जाएगा तो कौन सा प्लेस? इजिरेशन కొల్లంకుడి. ఓకే, థ్యాంక్ యూ. కొల్లంకుడి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఉందంట కొల్లంకుడి. సో అక్కడ నుంచి మళ్ళీ నేను రైట్ వెళ్ళాలన్నమాట. అంచంచు నుంచి వెళ్తున్నా, సముద్రం అంచంచు నుంచి. చూడనికే ప్లేస్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి హీట్ కదా, సమ్మర్ కదా. సో అంచంచున ఏంటంటే మొత్తం గ్రీనరీగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. అండ్ కొంచెం హీట్ అనేది తక్కువ ఉంటుందని నేను ప్లాన్ చేసుకున్నా. సో నేను ఇక్కడ తమిళనాడులో వచ్చిన కదా, నాకు ఫస్ట్ టైం ఒక తమిళియన్స్ మొత్తం హెల్ప్ చేసిన అనమాట. వీళ్ళే అనమాట. TN75. థ్యాంక్ యూ భయ్యాజీ, आपको सबको धन्यवाद. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. We will meet in Delhi. Oh sure. 15 तारीख को मैं दिल्ली जाऊंगा. मैं गुड़गांव से काम कर रहे हैं. ठीक है, अच्छा आ जाओ. मेरा दोस्त के मैं इंट्रोड्यूस कर दूंगा, आराम से लो. ठीक है भाई. बाय जी. थैंक यू सो मच आप सबको. ओके, థ్యాంక్ యూ. All the best. బాయ్. సో ఇట్లాంటి వాళ్ళు కలిసినప్పుడు కొంచెం నాకు ఎనర్జీ లెవెల్స్ అనేది బూమ్ అనిపిస్తుంది. ఎందుకంటే సపోర్ట్ ఉంటేనే కదా ఏమైనా చేయగలుగుతాం. ఉన్నారు నాకంటూ అన్నట్లు అనిపిస్తుంది. చిల్ బ్రో. వాళ్ళు జ్యూస్ ఇప్పించింది, జ్యూస్ తాగిన, మంచిగా ఎంజాయ్ చేసిన. లెట్స్ బడి. ఎండ బాగా కొడుతుంది. టైం వచ్చేసి 11 అయిపోయింది. ఫుల్ ఎండ. थैंक यू. आपका नाम? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇతను వచ్చేసి నాకు అభి హమ్ కేరళ బార్డర్, తమిళనాడు బార్డర్, కన్యాకుమారి బార్డర్. ఓకే, ఇంకొక 100 మీటర్లో ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. రైడ్ విత్ బాలా ఛానల్. రైడ్ విత్ బాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను ఉన్నది కేరళ బార్డర్, కన్యాకుమారి బార్డర్, తమిళనాడు బార్డర్ అనమాట. 3 బార్డర్లు ఇక్కడే ఎంట్రీ అవుతాయంట.
తను ఇంకా కొంచెం ముందర డ్రాప్ చేస్తుండే. బట్ కేరళ వాళ్ళు హెల్మెట్ లేకుంటే ఫైన్ వేస్తారంట. కేరళ వాళ్ళు బాగా స్ట్రిక్ట్ ఉంటారు అని అంటున్నాడు. అందుకే నేను ఇక్కడ డ్రాప్ చేస్తున్నా అని అన్నాడు. ఇదే వచ్చేసి బార్డర్. హలో, నమస్తే. ఇది వచ్చేసి కేరళ. వెల్కమ్ టు కేరళ. సెకండ్ డే ఎంట్రీ అయిపోయినాం. థ్యాంక్ యూ. యూ ఆర్ ది ఫస్ట్ ఇయర్ ఇన్ కేరళ. థ్యాంక్ యూ సో మచ్. అలా కేరళలోకి ఎంట్రీ అయిన తర్వాత నిన్న నేను ఒక బీచ్లో నైట్లో స్టే చేద్దామంటే అక్కడ నైట్లో స్టే చేయడానికి నాకు పర్మిషన్ లేకుండే కదా, అక్కడ అంతా డ్రింకర్స్ ఉండ్రి. సో ఇప్పుడు కేరళలో ఈ ప్లేసులు మొత్తం చూసుకుంటూ నేను కేరళలో ఒక బీచ్కి వెళ్ళిన. అక్కడ వ్యూ ఉంది బ్రో, చూడండి, మీరు చూపిస్తా. ఇంకా ట్రావెల్ చేద్దామని అనుకున్నా, బట్ ఏంటంటే బాగా హీట్ ఉంది. ఇంకొకటి వీడియోస్ ఎడిట్ చేయాలి కదా. సో బీచ్కి వెళ్దామని ఒకసారి చూస్తా. ఈ అన్న నన్ను తీసుకెళ్తా అన్నాడు. అక్కు ధన్యవాదాలు భయ్యాజీ, థ్యాంక్ యూ. నేను అక్కడ నైట్లో పడుకుందాం అంటే నాకు చాయిస్ లేకుండే కదా. ఇప్పుడు ఇక్కడ నైట్లో పడుకుంటా. వ్యూ ఏకదం ఉంటుంది చూడండి. ఓకే, యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యాజీ, బాయ్. నేను ఒక్కొక్కసారి ఎవరితో మాట్లాడను. కొద్దిసేపు నేను సైలెంట్గా ఉండాలని అనుకుంటా. అలా సైలెంట్గా ఉండాలనే వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బీచ్కి వెళ్ళిన. అక్కడ వెళ్ళి ఎవరితో మాట్లాడొద్దు అని అనుకున్నా. కానీ నాకు తెలియకుండానే నేను అక్కడున్న పెద్దవాళ్ళతో, పిల్లలతో, ఇక్కడున్న పిల్లలతో మజా చేసుకుని చెప్పు తీసుకున్నా. మొత్తం అందరితో కలిసిపోయి మాట్లాడుతూ చిల్ చేస్తున్నా. ఇక్కడున్న లోకల్ పిల్లల ఎంబడి నేను తినడానికి వెళ్తున్నా. యువర్ నేమ్? సిజు. ఓ కిధర్ గయా? వేర్ ఈజ్ యువర్ గర్? హిందీ మాట్లాడి హిందీ వస్తుంది. వేర్ ఈజ్ యువర్ హోమ్? దిస్ వన్? అవుట్ సైడ్. వాడా అంటే రా అన్నట్లా. వాడా మీన్స్ కమ్. కేరళ వస్తుంది నాకు. ఇక్కడ వచ్చేసి ఇలా రైస్ చూడండి. కర్రీస్ వచ్చేసి సపరేట్ వేసిండ్రు. అండ్ ఇది వచ్చేసి సాంబార్. ఇది వచ్చేసి రైస్ చూడండి, వెరైటీ ఉంది వీళ్ళది, చిన్న ఉంది. సాంబార్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. బట్ దీంట్లో నాకు నచ్చింది నిమ్మకాయ చట్నీ ఒకటే అనమాట. అండ్ ఇక్కడ ఏముంది, ఇలా అనదర్ స్టేట్ పిల్లలతో కలిసి నవ్వుతూ పాడుతూ వాళ్ళతో తిరుగుతుంటే నాకు ఫుల్ అంటే ఫుల్ దిల్ ఖుషి అవుతుంది. అండ్ అట్లనే నాకు నిన్న నేను బీచ్లో మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, బట్ ఏమి ఎంజాయ్ చేయలేదు. ఎంజాయ్ చేయనందుకేమో నేను ఈరోజు ఇక్కడ ఈ బీచ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా. ఎంత ఎంజాయ్ చేసిన అంటే ఈరోజు బీచ్లో మర్చిపోలేను నా లైఫ్లో.
ఇది వచ్చేసి వీళ్ళ ట్రెడిషన్ అన్నమాట. ఇక్కడ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు లేదా బయటకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకుంటారు. మొత్తం పడిపోయింది. ఇక్కడ ఉన్న పిల్లలు అదో మజా చేసి నేను చెప్పు తీసుకున్నా. ఏం చేయలేదు, ఈ కొడుకులు సాగు కొడుతుంది నన్ను. అరే నో రే నిమ్మకాయ లెమన్. Eating food. Cockroach. Cockroach. अच्छा. Pata. Yeah. Shell. Hey. No. Ray. టైం వచ్చేసి 8:30 అయింది. అండ్ నేను ఇప్పుడు ఒక బోట్ పైన పడుకున్నాను అనమాట. నా బ్యాక్ సైడ్ ఉంది చూసిండ్రా, అది మొత్తం వచ్చేసి బీచ్ అన్నమాట. అండ్ నాకు ముందు సైడ్ ఉన్నది మొత్తం వచ్చేసి సముద్రం ఉంది. సముద్రపు అలలు వస్తున్నాయి, ప్రశాంతంగా ఉంది. నిన్న నైట్ నేను ఇట్లాంటి వ్యూలో పడుకుందామని అనుకుంటే అక్కడ మందు తాగిండ్రు వాళ్ళు. సో డిస్టర్బ్ అవుతా అని ఆ చర్చి దగ్గర వెళ్ళినా. నిన్న నాకు నిద్రనే లేదు, మస్తు ఇబ్బంది పడ్డా. బట్ నా ఈరోజు చూడండి, చల్ల గాలి వస్తుంది సముద్రం నుంచి, అలల సౌండ్ ప్రశాంతంగా. నన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తలేదు, ఒక్క దోమ కూడా కనిపించలేదు నాకు ఇప్పటివరకు. ఇదే అనుకుంటా లైఫ్ అంటే, ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా ఉంటుందేమో. ఇంకా తినలేదు, ఆకలి వేయట్లేదు. మధ్యాహ్నం తిన్నా కాబట్టి అంతేం అనిపిస్తలేదు. నా దగ్గర జ్యూస్ బాటిల్స్ ఉన్నాయి 2 ఫ్రూటీ, అవి తాగేసి ఆరామ్సే పడుకుంటా. బట్ మంచిగా ఉంది. అండ్ ఇంకొకటి చెప్పుడు మర్చిపోయినా, ఈరోజు ఇంతకుముందు ఒక అన్న ఉండేడా లోకల్ పర్సన్, తన దగ్గర వెళ్ళి నా ప్యాంట్ లైట్గా కర్చీఫ్ అవన్నీ ఉతికేసిన తర్వాత అక్కడే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన. నేను కొంచెం ఎలా అబ్బా అని అనుకునేవాడిని. లోకల్స్ మంచిగా ఉన్నారు. రేపు మార్నింగ్ స్నానం చేసి ఇక్కడ నుంచి తిరువనంతపురం వెళ్తా. అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్తా అనమాట. సముద్రం అంచు నుంచి నేను ఇట్లా ట్రిప్కి వెళ్తుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంది నాకు. ఎందుకంటే అలలా సౌండ్ చూడండి. నేను ఎప్పుడు చూసినా నేషనల్ హైవే పూంటి అక్కడక్కడ వెళ్తుంటే కదా. సో ఫస్ట్ టైం సముద్రం అంచు నుంచి వీళ్ళతో జనాలు ఈ ఫుడ్ ఇదంతా తింటూ వెళ్తుంటే కొంచెం నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంది. నెక్స్ట్ టైం ఇంకొక ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, ఇది అయిపోగానే మళ్ళీ అది వెరైటీగా చేస్తా. ఉంది నిద్ర పోవాలని అనిపిస్తుంది ఇప్పుడు, బట్ ఇప్పుడే నిద్ర పోను. కొద్దిసేపు ఇట్లనే ఉండి నా మనసుతోనే నేను మాట్లాడుకుంటున్నా. నా మైండ్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ సౌండ్, ఈ అలలు ఇవన్నీ వింటూ నా మైండ్ని ఫ్రెష్ చేసుకుంటూ, మైండ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ నా మనసుతో నేను మాట్లాడుతున్నా.
చలో